పాకిస్తాన్ తన గొయ్యను తనే తవ్వుకుంది. ఇప్పటి వరకు కూడా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము పేల్చేస్తాం, మేము అంతు చూస్తాం, మేము వీరులమి సూర్యులమి అని చెప్పిన వాళ్ళందరికీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మంట పెడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ భారత్ నుంచి దంచుతున్నారు అన్ని వైపుల నుంచి కూడా. మరోవైపు బలూచిస్తాన్ ఆక్రమించేస్తున్నది, దొరికిన వాళ్ళు దొరికినట్టుగా. ఈ టైంలో ఎక్కడ చెయ్యేసినా ఎక్కడ కాలు పెట్టినా కథం అయిపోయేలాగా మొత్తం స్కెచ్ గీసేశారు. ఇది చూడండి. అణుముప్పు ఎవరికి? పాకిస్తాన్కే. పాక్కు అణుభద్రతా సమస్యలు. కొన్ని దశాబ్దాల క్రితమే అణుశక్తిని సాధించిన పాకిస్తాన్ ఓకే, కానీ భద్రతా నిర్మాణంలో, ముఖ్యంగా భద్రతా నిర్మాణంలో మామూలు లొసుగులు లేవు భద్రతా నిర్మాణంలోని. సో ఎందుకంటే పాక్లో చురుగ్గా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు వాళ్ళ చేతికి వెళ్ళిందనుకోండి ఇది ఇంకెలా ఉంటుంది? మొత్తానికి పెంట అయిపోద్ది. ఇంక వాళ్ళు ఎక్కడేస్తారో ఎక్కడేయో తెలియదు. 100 సంవత్సరాలు చెట్టు కూడా మొలదు. ఎందుకంటే ఏదైనా మనం ఒక వెపన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచడం కూడా అవసరం. ప్రమాదకరమైన ఏ వస్తువును అవనియండి, లేకపోతే వేరే ఏ జంతువును అవనియండి, మనకి ఇష్టమయ్యో ప్రేమించో దాన్ని పెంచుకుంటున్నాం అనుకోండి, ఆ జంతువుని ఏం చేయాలి? ఒక మృగాన్ని పెంచుకుంటేని పంజరంలో పెట్టాలి, బోన్లో పెట్టాలి. లేదు బయటకు వదులుతామంటే నమిలేస్తుంది. పాక్ చేసిన తప్పు కూడా అదే. ఇప్పుడు ఆ అణుముప్పు వాళ్ళకి దాపురిస్తుంది ఈరోజు. ఎందుకంటే దానికి భద్రతా లోపాలు చాలా ఎక్కువ ఉన్నాయని. ఏదో చేసేసారు అంతే. మాకు ఉండాలి కదా, ఒక దుష్ట ఆలోచనలతోటి వాళ్ళు తయారు చేసుకున్నవి ఈ న్యూక్లియర్స్ అన్నీ కూడా. ఇక ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఈ దాయాది దేశానికి వాళ్ళ నుంచే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ఉగ్రవాదుల్ని ప్రపంచ దేశాలన్నిటి మీదకి కూడా ఎగదోస్తున్న పాకిస్తాన్కి ఉగ్రవాదుల చేతుల్లోనే పాకిస్తానీయులు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంత బాధాకరమైన అంశం అంటే, పావును పెంచుకున్నట్టే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ పెంచినోడే పొడుస్తుంది, అది పాలు పోసినోడే పొడుస్తుంది, ఆ పావులోనే పొడుస్తుంది. పావు కాటికి ఆలేసేస్తారు. పావును ఎప్పుడన్నా చూడండి, ఏ చరిత్ర చూసుకున్నా సరేని. ఇక అణ్వాయుధాలు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలు. ఇప్పుడు వాళ్ళు అంత సైనిక పాలన అంటారు, ఎవరికి నచ్చినట్టు వాడు చలాయిస్తుంటారు. అక్కడ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అది భయపడుతున్నాయి. ఇక దీనివల్ల ప్రపంచ భద్రతకే పెనుముప్పు వాటిల్లే ఛాన్స్ ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలా సీరియస్ అవుతున్నాయి పాక్ మీద. అంటే అన్ని వైపుల నుంచి క్లోజ్ అయిపోయినాయండి, ఆల్ డోర్స్ క్లోజ్. ఇంకేమీ లేదు వాళ్ళకి. ప్రపంచ దేశాలు చీ అంటున్నాయి, భారతదేశం రెడీగా కాసు కూర్చుంది, ఎప్పుడు వేద్దాం దెబ్బని. ఇంకేముంటుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పాక్ అణుభద్రతా వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయం చేయడానికి ముందొచ్చిన అమెరికా ఒక అడుగు వేస్తుంది. ఎందుకంటే ఈ పాక్ భద్రతా వ్యవస్థ ఎక్కడైతే ఉన్నదో దాన్ని మెరుగుపరుచుకుండి సేఫ్గా ఉంచాలి. అది మీరు ఎక్కడ పడితే అక్కడ పడేసేది కాదు కదా, అదేం వస్తువు కాదు. ఇది పోతే ఇంకోటి కొనుక్కోవడానికి, లేకపోతే అది పోయినా పర్వాలేదు అనుకోవడానికి. మొత్తం మటాష్ అయిపోద్ది, ఇంకేం ఉండదు, బుగ్గైపోద్ది. 100 ఏళ్ళు, ఇంకా 200 ఏళ్ళు కూడా అవ్వచ్చు, మొక్క కూడా మొలదు, మొత్తం సమాధే, అంతమైపోద్ది. ఇక కానీ స్కాచ్ అండ్ గ్రాప్ ప్రణాళిక సిద్ధమండి. ఇది చాలా కీలకమైంది. కొన్ని అనివార్య కారణాలతో పాక్ అణ్వాయుధాలకు ముప్పు పెరిగితే వాటిని యుఎస్ తీసుకోవచ్చు. కొన్ని ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఉగ్రమోకులు ఏమైనా దాడులు చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుండి మనం వాళ్ళు ఏంటంటే అదొక రకమైన శాడిజం. వాళ్ళు చచ్చినా పర్లేదు, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎదుటోటి బతకూడదు. ఇంకా డిసైడ్ వచ్చినప్పుడు ఎవడేం చేయగలడాన్ని. అదే వీళ్ళు మనం పోతే పోయామని చెప్పి అణ్వాయుధాలను కానీ వీళ్ళు కానీ ఏమైనా తస్కరించి అది వేరే రకంగా కానీ ప్రయోగిస్తే ప్రపంచ దేశాలే నాశనం అయిపోతాయి. సో అది భయపడుతున్నది అమెరికా. దాన్ని జాగ్రత్త పరచాలి, అవసరమైతే వాళ్ళు తీసుకోవడానికి చూస్తున్నారు. ముందా పని చేస్తే మంచిది, అందరూ కోరుకునేది. ఎందుకంటే దుష్టులకి చాలా దూరంగా ఉండాలి మనుషులు. ఇలాంటి దుష్ట పాలనలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా దేశాలన్నీ కూడా. ఒక భారత్కే ముప్పు కాదు, ఆల్రెడీ ట్విన్ టవర్స్ ఎలా కొట్టారు,
గొప్ప కూల్చేశారు. ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకున్న అమెరికా కూడా చేతులు ఎత్తేసింది లాడెన్ దెబ్బకి. సో అలా ఉంటుంది వాళ్ళు డిసైడ్ అయితే, అది మామూలుగా ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక దెబ్బ తగిలింది. సో ఇది కానీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది అంటే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. ఇక ఉద్రిక్తల నేపథ్యంలో ఉగ్రవాదులు అణు విద్యుత్ ప్లాంట్పై దాడి చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ చేస్తే ఏంటి పరిస్థితి, అసలు ఇది మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా కానీ అటాక్ చేస్తే, వాళ్ళు ఏమైనా దాని మీద దాడి చేసి దాన్ని ఏమన్నా కానీ చేజిక్కించుకుంటే ఇంకా అసలు ఊహించలేము, ఊహకు అందకుండా ఉంటుంది. ఏ నిమిషంలో ఏదన్నా జరగవచ్చు. అమెరికా స్నాచ్ అండ్ గ్రాబ్ పథకం అమలు, ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాక్. నువ్వు వ్యతిరేకించావు అంటే భారత్ అడుగు ఏనవసరం లేదు. అమెరికా ఒక్క దెబ్బ వేస్తే చాలు, ఇంక లెగడం ఉండదు, ఇంక బజ్జోడమే సమాధుల్లోని. గుట్టలు గుట్టలుగా శవాలు ఎగిరి పడతాయి. అంతవరకు తీసుకొచ్చుకోకూడదు. అదే వీళ్ళు దుర్బుద్ధి ఇదే. వీళ్ళకి ఏమీ లేదు, చేసేదంతా తప్పుడు పనులు, అన్నిటికీ వ్యతిరేకించడం, తప్పుడు ఆలోచనలతో తప్పుడు మార్గంలో ముందుకు సాగడం. 2011లో తీవ్రంగా వ్యతిరేకించిన పర్వేజ్ ముషారఫ్ దీన్ని వ్యతిరేకించాడు. గతంలోనే వీళ్ళకి భయం వేసింది, ఇలాంటి దేశం దగ్గర ఉండకూడదు. దుష్టుల దగ్గర ఆయుధం ఉంటే ఏముంటుందంటే, ఒక సైకో దగ్గర AK-47 ఉంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం దాయుడు, రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడిగా కాల్చి పడేస్తాడు దొరికినట్టు. ఇక పర్వతాలు, సొరంగాలు, సైనిక స్థావరాల్లో దాచిన పాక్ అణ్వాయుధాలు, వీటిని చాలా జాగ్రత్తగా పర్వతాల్లోనూ సొరంగాల్లోనూ సైనిక స్థావరాల్లోనూ దాచారు. అయితే ఈ విధానాన్ని భద్రతా వ్యూహంలో చేర్చిన అమెరికా, ఈ విధానం ఏదైతే ఉన్నదో దీని భద్రతా వ్యూహంలో అమెరికా చేర్చింది. ఇక సంక్షోభ సమయంలో అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునే ఛాన్స్. ఇక పాకిస్తాన్ చేతులెత్తేసి భారత్ కానీ ఒక 2 దెబ్బలో వేసింది అంటే ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళు చేతులు ఎత్తేస్తే వెంటనే అమెరికా వెళ్ళి వాటిని స్వాధీనం చేసుకుంటుంది. అంటే దాన్ని టచ్ చేసే సీన్ అయితే పాకిస్తాన్కి ఇవ్వదు. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రశాంతంగా పడుకోవచ్చు, ఈ దుష్టుల నుంచి ఏ ప్రమాదం ఉండదు అని చెప్పి అమెరికా హెచ్చరిస్తున్నది. నువ్వు కానీ అటువైపు అడుగు వేసేవో కాలు తీసేస్తాను, చెయ్యి వేసేవో చెయ్యి తీసేస్తాను, ఇంకా ఏదన్నా వేసేవో ప్రాణమే తీసేస్తాను, డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఇక ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్లో ఈ రకమైన ప్రమాదం పొంచి ఉంది అని అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా ఆల్రెడీ పాక్ మారిపోయింది. యుద్ధం చేస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ పాక్ రక్షణ మంత్రి బెదిరింపులు చేస్తున్నాడు. దానికి తగిన బుద్ధి చెప్తారు. ఇక పాక్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు భారత్కే కాదు ప్రపంచానికే ముప్పు కలిగించే అవకాశం అని చెప్పి ఆందోళన వ్యక్తం అవుతున్నది. దాని మీద అమెరికా ఫోకస్ పెట్టింది. ఇక క్లిష్ట పరిస్థితుల్లో అణ్వాయుధాలను పాక్ నుంచి లాక్కునే అవకాశం లేదా అణ్వాయుధాలను నాశనం చేయగలదంటున్న నిపుణులు. అణ్వాయుధాలను కూడా నాశనం చేసే విధంగా ఒక ప్రణాళిక ఉంది. దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, దాన్ని పూర్తిగా నాశనం చేసేయచ్చు దాని ఎఫెక్ట్ లేకుండాని. ఆ రకమైన మెథడ్స్ కూడా ఉన్నాయి. అది ప్రయోగించే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇంకా పాక్ పని అయిపోయింది. పాక్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు చాలా వదులుగా ఉన్నాయా? అణ్వాయుధాలు ఎప్పుడైనా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది అంటే అంత భద్రత లేదు. అది ఎవరి చేతుల్లోకన్నా వెళ్ళే ప్రమాదం ఉందని. పాక్ దగ్గర లూజ్ న్యూక్స్ అణ్వాయుధాలు, ఉగ్రవాదులు నేరస్తుల చేతుల్లోకి వెళితే ప్రపంచానికే పెను ప్రమాదం. ఇక మొదట సోవియట్ యూనియన్ దగ్గర అణ్వాయుధాలు 27,000 అణ్వాయుధాలు తయారీకి ప్లూటోనియం, యురేనియం అవసరం. ఇక సోవియట్ యూనియన్ పతనం తర్వాత వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు, ఆర్థిక సమస్యలపై కొట్టుమిట్టాడుతున్న పాక్. అణ్వాయుధాలు ఉగ్రవాద చేతుల్లోకి వెళితే ఊహించుకోవడానికే భయంగా ఉంది. అణుశాస్త్రవేత్తలు డబ్బుకు ఆశపడి సీక్రెట్స్ వాళ్లకు ఇచ్చేస్తారా? పాకిస్తాన్లో ఎప్పుడన్నా ఏదన్నా జరగవచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు శాస్త్రవేత్తలు, అణుశాస్త్రవేత్తలు, వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు దేనికైనా లొంగిపోతారు. వాళ్ళకి ఏంటంటే మంచి మానవత్వం ఇలాంటివి ఏమి ఉండవు కదా. అంతా దుర్బుద్ధి, దుష్ట ఆలోచనలు, నరరూప రాక్షస క్రీడలు ఇవే వాళ్ళ ముందున్నాయి. వీళ్ళు కానీ శాస్త్రవేత్తలు అది లీక్ చేసి ఎవరికన్నా కానీ ఆశపడి ఆ సీక్రెట్స్ని కానీ ఇచ్చేస్తే చాలా ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదం అంచులకు వెళ్ళకముందే, ఆ ప్రమాదం అనే మాట రాకముందే పూర్తిగా వీటిని తుదముట్టించడానికి పాక్ చేతుల్లోకి కానీ లేకపోతే ముగ్గురమోకల చేతుల్లోకి కానీ అణ్వాయుధాలు వెళ్లకుండా ఉండే విధంగా
పూర్తి స్థాయిలో భద్రతని అమెరికా పర్యవేక్షిస్తుంది, కట్టుదిట్టం చేసింది. అటువైపు ఎవరు అడుగేసినా సరే వాళ్ళ పని అయిపోయినట్టే.